నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరంలో స్థానిక పోలమ్మ చెరువు గట్టును గల జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ. అల్లరేవు చెరువుగట్టు సెంటర్లో గల డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మండల వైసీపీ నాయకులు. కాలనేవు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ. భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి కేక్ కటింగ్ నిర్వహించిన జన సైనికులు. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యానాంలో వాడవాడలా నెలకొల్పిన గణేష్ మండపాల్లోని బొజ్జగణపయ్య భక్తుల నుండి పూజలు అందుకుంటున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యానాంలో వాడవాడలా నెలకొల్పిన గణేష్ మండపాల్లోని బొజ్జగణపయ్య భక్తుల నుండి పూజలు అందుకుంటున్నారు. దోబి వీధిలో ఏర్పాటు చేసిన మండపంలోని గణపతికి పరిపాలనాధికారి మునిస్వామి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి హారతులిచ్చి ప్రసాదం స్వీకరించారు. తమ వీధిలోని మండపానికి వచ్చిన సందర్భంగా పరిపాలనాధికారి, వాహన డ్రైవర్ శివ, కుటుంబ సభ్యులు, సంఘ పెద్దలు, స్థానిక యువకులు మునిస్వామిని ఘనంగా సత్కరించారు. కొబ్బరికాయ కూడా కొడిగేదా ఇగో బాగా మారుతుంది పైనటే ఆయన అయ్యే వరకు నేనేం కాదు. ఓకే పూజ చేస్తున్నారు కదా, పూజ చేసేటప్పుడు राजाधिराजाय मुसयसाहिने नमो वयं वैरे श्रवणाय कर्महे समे कामान् कामकामाय नमो कामेश्वरो वैरे श्रवणाय वैश्वनाय महाराजाय नमः. ओम सर्वोपचारां समर्पयामि. स्वामी संपूर्ण अनुग्रहः आदित्य प्रतिष्ठति. వేసుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. స్థానిక పోలమ్మ చెరువు గట్టున గల వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మరియు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల గుండెల్లో ఇప్పటికీ బతికే ఉన్నారని అన్నారు.
నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. నిరుపేదలకు సైతం ఉన్నత విద్యను అందించి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించి చిరస్మరణీయుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ముమ్మడివరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులు దాని బాలకృష్ణ గారికి, పెద్దలు చిట్టుబాబు గారికి, ప్రవీణ్ గారికి, అలాగే జెడ్పీటీసీ సభ్యులు శంకర్రావు గారికి, మన జెడ్పీటీసీ స్వాగతం చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఈ భారతదేశ చరిత్రలో అంటే అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ పేదవాడి పక్షాన పేదవాడికి అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ పేదవాడికి కావాల్సినటువంటి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవాళ రైతులకి సంబంధించినటువంటి చేయూత కావచ్చు, అనేక రకాలుగా ఆయన చేసినటువంటి ఇవాళ 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి పేదవాడి పక్షాన్ని నిలబడి ఇవాళ పేదవాడికి చేసిన మంచి ఇవాళ ఏ ముఖ్యమంత్రి వచ్చినా తర్వాత కాలంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆయన పథకాలు కావచ్చు, ఆయన చేసిన మంచి కావచ్చు, ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా వాళ్ళ ప్రతి పేదవాడి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు. ఒకరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రధానంగా ఇవాళ గుర్తొచ్చే మాట ఆరోగ్యశ్రీ. ఇవాళ ప్రతి కుటుంబంలో ఇవాళ ఒక ఇంజనీర్ గాను, ఇవాళ ఒక డాక్టర్ గాను ఉన్నత చదువులు చదువుకుని ఆ కుటుంబం రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి ఏదైతే మార్పు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఇది మన రాష్ట్రంలో ఇవాళ జరిగిందనేది మటుకు ఇవాళ చాలా స్పష్టంగా మనం చెప్పగలుగుతాం. ఇవాళ ప్రతి కుటుంబంలోని ఆ రోజు రీఎంబర్స్మెంట్ వల్ల ప్రతి కుటుంబంలోని వాళ్ళ ఇంజనీర్ గాను, డాక్టర్ గాను, లేకపోతే ఉన్నత చదువులు చదువుకుని ఆ కుటుంబ రూపురేఖలు ఆ భావస్వరూపాన్ని మార్చి వాళ్ళ కుటుంబాన్ని ఉన్నతమైన విలువలతో ఇవాళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కల్పించడం జరిగింది. అలా ముఖ్యంగా రైతుకు సంబంధించి ఆ రోజు మనం చూసాం ఆయన ఏ రకంగా అండగా నిలబడి వాళ్ళ రైతు పక్షాన నిలబడి జలయజ్ఞం కావచ్చు, రైతుకి రుణమాఫీ కావచ్చు, అనేక రకాలుగా రైతుల పక్షాన నిలబడ్డారు. ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలోంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తండ్రి 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు ముందుకేసి ఇవాళ 5 సంవత్సరాలు పరిపాలన చేసి అద్భుతంగా పేదవాడికి నిజాయితీగా నిష్పక్షపాతంగా పార్టీలను చూడకుండా అందరూ సమానం అని చెప్పి ఒక అద్భుతమైన పరిపాలన చేసి చూపించాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో దానికి మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసి చూపించారు. ఆయన అడుగుల్లో రాజశేఖర రెడ్డి గారి అడుగు వేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదవాడికి మంచి చేశాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ అమల్లోకి ఏదైతే అధికారంలోకి వచ్చింది చూస్తున్నాం ఎంత దారుణంగా ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది మనం చూసాం. అబద్ధపు హామీలు ఇచ్చి ఏ రకంగా బూటకపు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇవాళ కబుర్లతో ఇవాళ కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా కృషి చేయాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. ప్రతి పేదవాడికి మంచి చేయాలనే ఆలోచన ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఉందో జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రిని చేసుకుని ఇంకా మంచి చేసే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా ఆయన పెట్టిన పథకాలు కావచ్చు, ఆయన చేసిన మంచి ప్రతి పేదవాళ్ళలో చిరస్మరణీయమైన స్థానం ఉంది. ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం ఇవాళ బాధాకరమైన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇవాళ మనం అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామస్తులు బంధన శ్రీనివాస్, జానకి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించారు. అదేవిధంగా ఆలయం వద్ద నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా సేవలందించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని యానాం సమాచార ప్రచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా సేవలందించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని యానాం సమాచార ప్రచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ద్రాక్షారామ రోడ్లో యానాం ప్రవేశ మార్గంలో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహానికి చిత్రపటానికి ఇన్ఛార్జి పరిపాలనాధికారి కాళ్ళ నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యానాంకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఐపోలవరం మండలము తిల్లకుప్ప గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రేవు సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. మండల పరిధిలోని తిల్లకుప్ప గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చైర్మన్ భాగ్యశ్రీ రేపు సత్యనారాయణ, ఆయన సతీమణి ఇరువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. వారి బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైని స్థానిక ప్రభుత్వ పాఠశాలకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో పాటు ఐపోలవరం మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, స్థానిక ఎంపీటీసీ ఉండ్రు సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉండ్రు సత్యనాయుడు, ఉద్దీష జగదీష్ నాయుడు,
ఉండ్రు రామచరణు, పళ్ళ మణికంఠ, కుమ్మరి వరదరాజులు, కడియం సతీషు, పేరాబత్తుల సందీప్, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఉత్తమ పురుష థ్యాంక్ యూ అమ్మ నాయుడు, థ్యాంక్ యూ అమ్మ. పెద్దలు గౌరవించుకుంటే చాలండి బాబు, ఇబ్బంది పడతారు. ఓకే నెక్స్ట్ దొరకరా ఈరోజు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నేల పవన్ కళ్యాణ్ గారు మరి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు నా గ్రామంలో ఉన్నటువంటి మరి సామాజిక వర్గం జన సైనికులందరూ కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజున జనసేన పార్టీలో నా భార్య నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏ కార్యక్రమమైనా పార్టీ ఆదేశాల మేరకు ఏ పార్టీ కార్యక్రమమైనా కానీ నేను మా జన సైనికులను కలుపుకుని పార్టీ విజయాన్ని కూడా లోకల్ బాడీ సెలక్షన్లో కూడా ఏ పిలిపించినా కానీ అందరితో కలిసిమెలిసి పార్టీకి కష్టపడి పనిచేస్తానని కూడా మరి జన సైనికులందరి తరఫున కూడా నేను తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మరి చైర్మన్ గారికి, మన జమ్మి గారికి, పార్టీ అధ్యక్షుల వారికి, మరి పుండేశ్వర గారికి, మరి మా ఎంపీడీసీ గారికి, లోకల్ కన్వీనర్కి కూడా మరి జన సైనికులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నా పేరు రేవు సత్యనారాయణ. నేను గత వైఎస్ఆర్ పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జనసేన పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా బలంగా ఉంది కాబట్టి ఆయన చేసే మంచి పనులను ఆకర్షితులై ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి నా రాకను కూడా ఇక్కడ లోకల్గా మరి జన సైనికులు అందరూ కూడా నన్ను ఆహ్వానించి మరి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరి నేను నా భార్య కూడా ఈ రోజు నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ యొక్క ఆదేశాల మేరకు జన సైనికులతో అందరితో కలుసుకుని నేను పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి వీళ్ళ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఈరోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి పార్టీకి ఎన్నుదన్నుగా
ఉండి పనిచేయడానికి నిరంతరం పనిచేయడానికి నా సాయశక్తులు ఉపయోగించుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాళరేవు చెరువుగట్టు సెంటర్లో గల డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం మండల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగింది. వైఎస్ఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, చింతలపాటి శ్రీనివాసరాజు, ఉంగరాల సంతోషు, వివిధ గ్రామాల వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు, మండల పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనురాజు చీరలు పంపిణీ చేశారు. యానం పరిపాలనాధికారిగా డిప్యూటీ కలెక్టర్గా 34 నెలల పాటు సేవలందించి పుదుచ్చేరిలోని సమాచార ప్రచార శాఖకు డైరెక్టర్గా బదిలీపై వెళ్తున్న మునిస్వామిని పరిపాలనాధికారి, కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది ఘనంగా ఒక్కొక్కరిగా దుస్సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. యానం పరిపాలనాధికారిగా డిప్యూటీ కలెక్టర్గా 34 నెలల పాటు సేవలందించి పుదుచ్చేరిలోని సమాచార ప్రచార శాఖకు డైరెక్టర్గా బదిలీపై వెళ్తున్న మునిస్వామిని పరిపాలనాధికారి, కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది ఘనంగా ఒక్కొక్కరిగా దుస్సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. యానం ప్రజలకు సేవలందించే క్రమంలో దిగువ స్థాయిలో సిబ్బంది అంతా అందించిన సహకారానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మునిస్వామి కృతజ్ఞతలు తెలిపారు. మాట్లాడే వీడియో అండి. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు అన్నారు. తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి చింతలపాటి శ్రీనివాసరాజు, స్థానిక సర్పంచ్ ముద్దున వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి, చంటి గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు, కోఆప్షన్ సభ్యులు కోరాటి శ్రీకృష్ణ, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఎస్ఎన్ మూర్తి, అనిశెట్టి శ్రీనివాస్ రెడ్డి, అమలాపురపు రాజు, కాజా శ్రీను, మోర్తా భీమాభాయ్, రామాంజనేయులు, చినరాజా, పల్లా సర్రయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమానికి చేసిన ప్రెసిడెంట్లకి, ఎంపీటీసీలకి, గ్రామ కమిటీ ప్రెసిడెంట్లకి, అలాగే నాయకులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. రాజశేఖర రెడ్డి గారు మన దగ్గర నుంచి విడిసి 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాల్లో ఇంకా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత
జనాలు గుర్తుపెట్టుకునేంత అద్భుతంగా చేయడానికి కారణం ఏంటంటే మహానేత అన్న పేరు ఆయనకే వచ్చింది. ఆ మహానేత పేరు, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆయన ఇచ్చేసిన పేదల పట్ల ఆయన ఉన్న చిత్తశుద్ధికే ఇవాళ ఇంత 16వ సంవత్సరం వచ్చిన పండగ వాతావరణం కింద, ఒక పెద్ద పండగ కింద ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు అద్భుతంగా చేసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఇంకో 100 సంవత్సరాలు వచ్చినా కూడా ఇదే రేషియోలో రాజశేఖర రెడ్డి గారు జయంతులు వర్ధంతులు ఈ కార్యక్రమాలు అయితే ఈ ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేని పరిస్థితిలోనే ఉంటుంది. అలాగే ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని తరాలు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ సంక్షేమ పథకాలు, ఈ పేదలకు ఉన్న ఆయన చిత్తశుద్ధి, ఇదంతా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. కాకినాడ జిల్లాకు స్వర్గీయ మల్లాడి సత్యలింగం నాయకర్గా నామకరణం చేయాలని కోరుతూ అగ్నికుల క్షత్రియులు అధిక సంఖ్యలో కాకినాడ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లాకు స్వర్గీయ మల్లాడి సత్యలింగం నాయకర్గా నామకరణం చేయాలని కోరుతూ అగ్నికుల క్షత్రియులు అధిక సంఖ్యలో కాకినాడ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండలంలో ఉన్న అన్ని గ్రామాల అగ్నికుల క్షత్రియులు తరలివెళ్లి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టరు సన్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. అటువంటి నాయకర్ గారి పేరును కాకినాడ జిల్లాకు శ్రీ మల్లాడి సత్యం నాయకర్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయమని ఈరోజు నాడు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. కులమతాలకు అతీతంగా విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థులు, సమితి సభ్యులు వీరందరూ కూడా వేడుకునేది ఒక్కటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు మాట ఇచ్చి ఉన్నారు, ఒక మహనీయులు ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కాకినాడ విచ్చేసిన వెంటనే సత్యనారాయణ నాయకర్ గారి కోసం గుర్తు వస్తుంది, వారికి నామకరణం పెట్టి చిత్తశుద్ధితో ముందుకు నడిచేటువంటి ఏర్పాటు చేస్తామని మన తాళ్లరేవు సభలో ఒక్కానించి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నొక్కి మరీ ఒక్కానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వినతి చేస్తున్నాం, ఇటువంటి మహనీయుని యొక్క పేరును మరి కాకినాడ జిల్లాకు పెట్టినట్లయితే ఈ కీర్తి, ఘనకీర్తి నలుదిశలా వ్యాప్తి చెందుతుందని, ఆ యొక్క ఘనకీర్తి మీకే దక్కుతుందని తెలియజేస్తూ, అయ్యా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రోజున ఆయన పుట్టినరోజు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయ్యా ఈ పుట్టినరోజు నాడే మరి నాయకర్ గారి కోసం తెలియజేసే మహాభాగ్యం కలిగినందుకు ధన్యులు. మరి పిఠాపురంలో ఆవిర్భావ సభలో మీరు చేసినటువంటి ద్వారానికి నాయకర్ గారి పేరు పెట్టడం, నలుదిశలా కూడా ప్రపంచవ్యాప్తంగా నాయకర్ గారు ఎవరు అని చర్చించుకోవడానికి మీరు ఒక పునాది వేశారు. ఆ పునాది నిజం చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు మీకు అభ్యర్థిస్తూ ఉన్నాం, ఈ యొక్క నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకి పెట్టి మీరు ముందుకు నడవాలని. అదే పివిఎన్ మాధవ్ గారు కాకినాడకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు వారి ఇక్కడికి ఇచ్చేసినప్పుడు నాయకర్ గారికి పుష్పాంజలి ఘటిస్తూ సారథ్యం కార్యక్రమాన్ని మనం ప్రారంభించారు. గౌరవనీయులైనటువంటి మరి శాసనసభ్యులు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఆ రోజు నాడు కూడా వారు స్వయంగా నాయకర్ గారి యొక్క కీర్తి, ఘనకీర్తి నలుదిశలు వ్యాప్తి చేయడానికి మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. వీరందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకి పెడితే మీతో పాటు మీరు ఇచ్చినటువంటి సందర్భంలో నలుదిశలా కూడా ఈ కీర్తి చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఐపోలవరం మండల పరిధిలోని గుత్తినదీవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాలకు సంబంధించి ఆలయ ఈవో లక్ష్మణరావు తీరుపై గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు విచారణ నిర్వహించారు. గుత్తినదీవి గ్రామస్తులు గంగాబత్తుల విష్ణుచక్రం, చిక్కాల శ్రీనివాస్, సాధనాల శ్రీనివాసరావు, దాసరి శ్రీనివాస్, లంకలపల్లి సతీష్ బృందం గత నెల 25వ తేదీన జిల్లా కలెక్టర్కు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్లకు ఆలయాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆలయంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో గ్రామంలో ఆలయాల పరిస్థితికి సంబంధించి అన్ని విషయాలపై 2 అధికారుల బృందం పూర్తిస్థాయి విచారణ నిర్వహించారు. అయితే ఈ విచారణలో ఆలయ ఈవో వ్యవహార తీరుపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల ఎదుటే మండిపడ్డారు. బాధ్యతాయుతమైన అధికారిగా ఉండి నిర్వర్తించవలసిన విధుల పట్ల ఆలయ ఈవో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో విచారణలో బట్టబయలైంది. గ్రామస్తులు అడిగిన దేనికి కూడా స్పష్టమైన సమాధానం చెప్పకపోవడం గమనార్హం. మొత్తం 22 అంశాలపై జరిగిన అవకతవకలను అధికారులు నివేదికను సిద్ధం చేశారు. గ్రామస్తుల సమక్షంలో ఆలయ ఈవో లక్ష్మణరావును అన్ని విషయాలపై ప్రశ్నించారు.
అంతేకాకుండా ఆక్రమణకు గురైన భూములను అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం ఆలయంలో పనిచేస్తున్న మహిళకు 8,400 జీతాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయాలకు సంబంధించిన విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవడో పెంపడి వస్తాడు 10,000 10,000 దేవుడికి వస్తుంది కదా. చెప్పండి 83,000 పాట పాడుకున్నాను. పాట సరిగ్గా పెట్టలేదు. 3 సార్లు కావాలని రిజెక్ట్ చేసి ఎవరికి తెలియకుండా రాశారు. ఆయాసానికి రాశారు. గతంలో పాట పెట్టారు, అలా పాడుకున్నారు. ఎప్పుడు కట్టే డబ్బులు సార్ చెప్పాలండి. ఎప్పుడు కట్టించుకున్నారు ఒకసారి చెప్పానండి. దగ్గర మా దగ్గర ఉన్నాయి. ఎవరైతే భాగ్యం మేము చూపిస్తాం కదా మీకు. ఆ దగ్గర లేవు, మేము చూపిస్తాం ఎవరైతే భాగ్యం ఉన్నారు. చూసారు దాన్ని బట్టి మాకే పెట్టారండి. అది అన్ని క్యాషే కదా, అన్ని క్యాషే కదండి. మొన్న డిఓ గారు అన్ని క్యాష్కే కదా పెట్టారు. మరి మీ మొహమాటం చెప్పండి మీరు డబ్బులు పాట రాశారు చెప్పండి. మొన్న అన్ని పాట క్యాష్ పెట్టాం. వాళ్ళు ఏదో అంటున్నారు. మీరు ఎవరికైనా చెప్పండి. కాదని నిరూపించమని చెప్తే గతంలో కూడా పాట పెట్టేసిన తర్వాత డబ్బులు క్యాష్ అంటే క్యాషే కట్టించుకోవాలి. అదంటే అదే కట్టించుకోవడం మానేసి ఎన్నాళ్ళు కట్టాడు ఒకసారి ఆతరాసాన్ని ఇతనికి ఎప్పుడు కట్టాడు చెప్పానండి. నాకు డేట్ చెప్పాను. అవునా, ఏదైనా పెట్టుబడి వస్తే మీరు పెట్టుబడి పెడుతున్నారు. మీరు ఇవ్వట్లేదు కదా డబ్బులు. ఎప్పుడు ఇస్తాడు ఆయన వసూలు చేసి బాకీలు ఎంత ఉన్నాయో తెలీదు. ఎన్ని ఎకరాలు పెట్టారు అది పాట, అది అమౌంట్ ఎంత వచ్చింది, ఒకసారి చూడండి. అమౌంట్ ఎంత వచ్చింది చెప్పండి. ఎప్పుడు పెట్టారండి యాక్షన్? ఆయన పెట్టారా? ఈ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖుని వ్యాసంగాలు పెడతారు. తీసుకోకుండా ఎంటర్ చేయలేదంట. ఎందుకు ఎంటర్ చేయలేదు అంటే శ్రీనివాస్ గారు ఎంటర్ చేయాలి కదా. మరి అంటే మీరు ఆర్డర్ వచ్చేది చేస్తారు. అమౌంట్ ఎంత వచ్చింది తెలియాలి కదండి. ఏమవుతుంది? 10 ఎకరాలు పెట్టారు. 10 ఎకరాలకి మనకి ఒక 60,000 వచ్చింది, 80,000 వచ్చింది. అది రావాలి. 10,000 వచ్చింది అని చెప్పండి అంతే. చెప్పండి. ఇప్పుడు ఇతని దగ్గర డబ్బులు కట్టించుకోలేదు, ఇంకో రైతు దగ్గర డబ్బులు వెళ్తారు. అతను కట్టాలని అది జరిగింది. ఇప్పుడు అతను కట్టించుకోలేదు, అతను ఎలా కడతాడని అడుగుతాడు.
మీకు పక్కాగా గతంలోనేమో కాదండి గతంలో ఎంత తెలియదండి తగ్గింది మరి అందరికి ఇన్ఫార్మ్ చేస్తారా అంటున్నప్పుడు దాని మీద ఎంతకంటే పాడుకోవడానికి వచ్చి ఒక అమౌంట్ ఎంత వచ్చింది పాడుకుంటే లేదు తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజు శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు కంచుమర్తి హరికృష్ణ శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి పూజలు చేశారు. కనకాలపేట కోన అప్పారావు మాస్టర్ శ్రీ షిర్డీ సాయి భజన మండలి బృందం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్తక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన బుధవారం ఉదయం గణపతి హోమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, వర్తక సంఘం ప్రతినిధులు, వ్యాపారస్తులు అందరూ ఈ పూజలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు పుగాపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వరచర్ల రామకృష్ణ, అడబాల శివ, కాండ్రేగుల సతీష్, ఉండ్రు మాణిక్యాలరావు, కండవెల్లి నారాయణరావు, నాని, కమిటీ సభ్యులు, వర్తకులు తదితరులు పాల్గొన్నారు. సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం రాజ్యంలో రేపు ఉదయం 9 గంటల నుండి శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిపించబడును. ఈ లక్ష్మీ గణపతి హోమంలో 50 మంది భక్తులు, వర్తక సోదరులు, ప్రజలు అందరూ పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని తాళరేవు మండలం పి మల్లవరంలో మెగా అభిమాని జన సైనికుడు విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు ప్రారంభించారు. రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం ఇవ్వడంతో పాటు తమ బ్లడ్ బ్యాంకులలో రక్తం ఎక్కించి పంపడం జరుగుతుందన్నారు. ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం ఇవ్వడానికి ప్రసాద్ ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తం ఇచ్చిన రక్తదాతలకు అందరికీ ఆయన అభినందనలు. ఈ సందర్భంగా ప్రసాద్ అభిమానులు, జన సైనికులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సుమారు 200 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి బ్లడ్ బ్యాంకుతో పాటు జనసేన సర్టిఫికెట్లను అందజేశారు. తన పిలుపును అందుకొని రక్తదానం చేయడానికి వచ్చిన అందరికీ నిర్వాహకుడు విఎన్ఆర్బి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా సేకరించిన ఈ రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జన సైనికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బాబాయ్ అలాంటి పిల్లలకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాల్గొని మెడికల్ పాత్ర పోషించినటువంటి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జనసేన రక్తదానం అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం. మనిషి ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. ఆరోగ్యవంతమైన ప్రజలు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. ఈరోజు రక్తదానం చేయడం అంటే ఇంకొక మనిషికి ప్రాణదానం చేయడం దాంతో సమానం. అందులో పర్టికులర్గా డాక్టర్ గారు తలపెట్టిన తలసేమియా అనేది దాని గురించి ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ తలసేమియా పేషెంట్ ఒక పేషెంట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక పేషెంట్కి వారానికి ఒకసారి ఎక్కించాల్సి ఉంటుంది, ఒక పేషెంట్కి 15 రోజులకు ఒకసారి ఎక్కించాల్సి ఉంటుంది, ఒక పేషెంట్కి 4 రోజులు పట్టచ్చు. బట్ ఆ తలసేమియా పేషెంట్ ఉన్న ఇంట్లో ఒక మనిషి ఎప్పుడు కూడా
డోనర్ కోసం కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు. డోనర్ని పట్టుకొచ్చుకోవడం, వాళ్ళకి టెస్టులు చేయించుకోవడం, బ్లడ్ తీసుకోవడం, ఎక్కించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ. అలాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టి డాక్టర్ గారు ఒక 200 బ్యాగుల వరకు రెడ్ క్రాస్కి డొనేట్ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా చేయాలని, వాటిలో మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము రోజువారీగా తిరుగుతూనే ఉంటాం. జనరల్గా మేము అసలు ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కడికంటే అక్కడికి మూవ్ అవుతూ ఎక్కడ ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఆ సందర్భంలో కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా మేము స్వచ్ఛందంగా పాల్గొని మేము డొనేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పాల్గొన్న మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తాం. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఐపోలవరం మండలం 14 పంచాయతీ గ్రామాలలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు, ఎంపీపీ మోర్తా రాణి మిరియం జ్యోతి, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, మాజీ సొసైటీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, వివిధ విభాగాల సభ్యులు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతదేశంలోనే మరి ఎవరైనా వృత్తి ఉన్నారో ముఖ్యమంత్రి సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే చేసేటువంటి అతి పేదవాడి వచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర మరి 16 సంవత్సరాలు అయినా సరే అతి పేదవాడి మన రాజశేఖర్ మరి ఇవాళ ఆయన మరణం తీరం రోజు అయినా కూడా ఆయన అధికారంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒక అడిగైతే అతి పేదవాడి మరి ఈవేళ మన సంవత్సరంలో అరాజకమైన ప్రభుత్వాన్ని మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించి రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమం అనేది జగన్మోహన్ పేదవాళ్ళ న్యాయం చేయడానికి మరొకసారి మనం కష్టపడి అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి విభాగులు వైఎస్ రాజశేఖర ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని కూడా నా ఆనందవాదాలను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ ఎంపీ గారిని మాట్లాడవచ్చు. ముమ్మిడివరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముమ్మిడివరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ అభిమాన నాయకులు చిత్రపటాలను ఊరేగిస్తూ సంబరాలు నిర్వహించారు. బాణసంచా మరియు డీజేలతో ప్రధాన రహదారి దత్తరిల్లింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో యానాం, సుంకరపాలెం బైపాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జన సైనికులు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి కేక్ కటింగ్ నిర్వహించారు. యువత ఉత్సాహంగా అభిమాన నేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తమ్ముడు పక్క జరగాలి.
వాయిస్ వస్తుందా? పేద ప్రజల్ని తీసుకొచ్చింది అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన అభిమానులు కానీ జన సైనికులు కానీ ఈరోజు తాళరో మండలం బైపాస్ రోడ్లో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరోగాని ఇన్ని రోజులు చాలా మంది జనాలు చూశారు. ఆయనకి ఇంతమంది అభిమానులు ఒక హీరోగా ఉన్నారు. కానీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనల్ని ఎన్నో పొందుతూ ఉన్నారు. అలాగే ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ఈరోజు ఆయన చాలా అభివృద్ధి చేశారు. గతంలో చాలా మంది పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్లు ఉన్నా సరే ఆ పంచాయతీ సంబంధించిన నిధులు చాలా దుర్వినియోగం అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తీసుకున్న తర్వాత పంచాయతీ నిధులను పంచాయతీలకే ఖర్చు పెడుతూ ఎటువంటి దుర్వినియోగం జరగకుండా మరి ప్రజలకు మంచి సేవను అందిస్తూ ఉన్నారు. మరి రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా బలం, మా బలగం, మా ధైర్యం, మా దైవమైనట్టి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత స్వీకరించిన వెంటనే ఆడంబరాలకు పోకుండా ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వారికి సరైన రోడ్లు లేక తాగునీటితో ఇబ్బంది పడక నడవడానికి జోళ్లు లేని పరిస్థితిలో ఆయన రోడ్లు వేయించి ఆదివాసులకి తన సొంత ఖర్చులతో జోళ్లు కొనిపించి పండగ చేసుకునే వాతావరణం లేని వాళ్ళకి పండగ వాతావరణం కల్పించిన ఏకైక నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే వైజాగ్లో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో అరెస్టు చేసే సమయంలో అనేక మంది జన సైనికులు అందరూ ఏమవుతుందని ఎదురు చూసే సమయంలో అక్కడ ఒక చంటిబిడ్డ తల్లి ఒక చేత్తో చంటిబిడ్డని ఒక చేత్తో జనసేన జెండా పట్టుకుని ఒక పడవ పైన కూర్చుని ఉంటే గోవిందమ్మ అనే వ్యక్తిని ఈరోజు మొన్న జరిగిన వైజాగ్ ఫంక్షన్లో ఆవిడ చేత జ్యోతి ప్రజలు చేసిన ఏకైక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము ముందు సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈరోజు పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చెప్పిన 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా సొంత ఆయన వచ్చిన జీతం నా 3 లక్షల చిల్లర అయితే ఉంది, 4 లక్షలు ఉంది. ఇవాళ పిఠాపురంలో అనేక అనాథ పిల్లలు ఉంటే కనుక ఆయన ₹1 జీతం తీసుకోకుండా ఆయనకు వచ్చిన సాలరీ కూడా అనాథల పిల్లలకు పంచిపెట్టిన ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆయన సొంత పార్టీ 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు, అలా ఆయన గెలిచినప్పుడు కూడా పొంగిపోలేదు. అప్పుడు పార్టీకి ఉన్న కార్యకర్తలతో అండగా నిలబడ్డాడు. ఇప్పుడు కార్యకర్తలతో అండగా నిలబడి నాకేడు ఎవడైనా ఉన్నాడంటే సొంత డబ్బులతో ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా అనేక రాజకీయ నాయకులు పలావ్ పొట్లు ఇచ్చో లేకపోతే మనిషికి ₹500 ఇచ్చో జనాలు తీసుకెళ్తారు. కానీ ఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మాత్రమే ఏ రూపాయి లేకుండా ఏ ఖర్చు లేకుండా వచ్చే నాయకుడు ఎవడనంటే ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది ఆయన అభిమానం చేసుకున్న సొంతం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన మాయేష్ కూడా పోసుకుని నుండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన. యానం ప్రజాపనుల శాఖలో ఏఈగా పనిచేసి ఇటీవల పదోన్నతి పొందిన కాళ్ల నాగరాజును యానం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాల్వాతో సత్కరించారు.
యానాం ప్రజాపనుల శాఖలో ఏఈగా పనిచేసే ఇటీవల ఈ పదోన్నతి పొందిన కాళ్ళ నాగరాజును యానాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వాతో సత్కరించారు. అదేవిధంగా యానాం ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న వరదరాజన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, కాంగ్రెస్ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, వీసీకే పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న, నాయకులు తిరుకోటి ఆదిమూర్తి, చెక్కల అరుణ్ కుమార్, పైడికొండల రాజబాబు, కోన సూరిబాబు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వాతో సన్మానించడం జరిగింది. యానంలో బయటివారు రాక వ్యాపారాలు లేక వ్యాపారస్తులు నష్టపోతున్న విషయాన్ని ఆయనకు తెలియపరిచి పోలీసు వారి సహాయాన్ని కోరడం జరిగింది. என்னுடைய சப்போர்ட் எல்லாருக்கும் நாங்கள் வந்து பப்ளிக் சர்வெண்ட் பொதுமக்கள் కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజాకృత సనాతన వదది ప్రియాధరాయణ లక్షాధరమణోరమాయణ వామ తక్షణ్యే ప్రేత చతుర్థ ప్రసాదిదాయణ చతుర్ణ్యాయణ జీవాన దేహసంతాయణ కోటి సూర్య ప్రతిఘాతయణ కోటి చంద్రస నిర్మలాయణ దేవభవ దుష్ట కోటి వినాయక ధరంధరాయణ సప్తకోటి మహామంత్ర మణివతన్యాయణ తనిధి కోటి సురసేని ప్రణితాయ నమ అనంతాయ నమ అనంతాయ నమ అనంత సన్య సౌకృదాయ నమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమ కేశవాయ నమ నారాయణాయ నమ మాధవాయ నమ మధుసూదనాయ నమ విక్రమాయ నారసింహాయ నమ అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ రే కణితి అగ్రే సర్వదేవ నువ్వు ఇలాచుకోలేదు ఇలాచుకుని అలా ఇచ్చే ప్రసాదాలు తీసుకుంటే మూటలు తీసేయండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. ఆనంద కర్పూర నీరాంజనం దర్శయామి. నీరాంజనానంతరం సుతాకమణ్యం సమర్పయామి. కింద పెట్టి ఒక నీళ్ళతో కుదరబెట్టండి అమ్మా. నీరాంజన यपटे सुनियादपि विद्यारंभे वाहीते प्रवेशे निर्गमे प्रदयसायिने नमो भयं वै श्रवणाय कुर्महि अभिकामाङ्गामगा श्रवणाय रातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ओम तत्ब्रह्म ओम तत्भायो ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्परो नमः. अंतर
విష్ణుమూర్తితం యత్కారత్వం ఇంద్రత్వం రుద్రత్వం బ్రహ్మత్వం ప్రధాపతి సంతతాపోజోతి రసోమృతం బ్రహ్మభూత్వరం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ అస్తు సదాశివోం. శ్రీ చిల్ల డబ్బులు కూడా చేతితో పట్టుకోండి. విఘ్నేశ్వరి దగ్గర తాంబూలలో పెట్టి పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా. పల్లెం చూసాడు బాబా, ఆ పల్లెల్లో పెట్టండి. ఆ పక్కలతో ఆకులతో కాగితంతో పెట్టండి. సరే బాబు గణేష్ అలా ఆలకమండి, ఆలకమండి. నువ్వు నిలబడకపోతే ఇక్కడ అవుతావు. అది కూడా మధ్యలో महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की श्री वरसिद्धि विनायक स्वामी 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 की श्री वरसिद्धि विनायक श्री वरसिद्धि विनायक स्वामी की श्री वरसिद्धि विनायक स्वामी की श्री वरसिद्धि विनायक चल बुद्धि प्रवर्तकाय दत्त सौभाग्यसुदाय शांतिकलकात्लाय मनवात्मना चिरापुण्याय कुचिद्रव्याय दुर्मुखाय विघ्न सौजन्याय सत्वनका कदापिन्याय सर्वसत्गुरु संसेनम छोटदासन्याय ईशान्यमाय सुमंगल मंगलाय गौरी नंदाय निकेताय अप्रमेयाय अजराय अनाविलाय तदुरदाय अच्युताय अमृताय अक्षराय अर्थाय अक्षराय आधार बेटाय देवचिताय अकुतेताय इसके संज्ञान आग्नेय इंदिरात्रयान इंदिरात्रयान सुपान बुद्धि प्रसन्यान सर्वान मनोत्रयान वसन्यान दुष्यान दुर्गुण्यान दुर्गुण्यान एकाभागा नवसत्सुयान ऐष्टाभागान ओदतेन कर्म साक्षिणेन कर्मकर्तेन कर्म कर्म फलप्रदायन अनंतगुणाकरायन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరంలో స్థానిక పోలమ్మ చెరువు గట్టును గల జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ. అల్లదేవు చెరువుగట్టు సెంటర్
నగర్లో గల డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మండల వైసీపీ నాయకులు. కాలనీయ మండల పరిధిలోని సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ. భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి కేక్ కటింగ్ నిర్వహించిన జన సైనికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.